అసలు దేవుడు నాకు 2004లో వచ్చిన నేను హైదరాబాద్కు. 2010లో నమ్ముకున్నా నేను. కానీ ఎన్ని మేలులు చేసిండో దేవుడికి చాలా గొప్ప ధన్యత. నేను రుణపడి ఉన్న దేవునికి అసలు. అసలు చెప్పాలంటే నన్ను కాపాడిన దేవుడు ఆయనే అసలు. మా ఆయన చనిపోయిన కానించి నాకు ధైర్యం ఇచ్చింది ఆయననే. 2010లో నమ్ముకున్నా కాబట్టి అప్పటి నుండి నన్ను నడిపించుకుంటా ఇప్పటి వరకు ఇంతవరకు తెచ్చిండు. కానీ నా సాక్ష్యం ఏంటంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. మాకు 4 ఎకరాల ప్లాటు, మా బావకు మాకు సగం. మా ఆయన బాగాలేక 16 గుంటలు అమ్మిన నేను. మళ్ళీ మా చిన్నమామ కూతురు తీసుకున్నది. మళ్ళీ ఆమె ఏం చేసిందంటే నేను అమ్ముతున్నా అని చెప్పింది. ఏం చేయాలి, అమ్ముతుంది అంటుందని 3 గుంటలు అమ్ముతా అన్నది. ఫస్ట్ 60,000కు పోయేది 75,000కి ఇచ్చింది ఒక గుంట. నేను అనుకున్న, దేవా నేను 1000 రూపాయలకి ఇచ్చిన ఒక గుంటకు నాకు ఈమె 75,000కి అమ్ముతుంది. అసలు ఏంది దేవా, మేము పోగొట్టుకున్నది నేను రప్పించుకోవాలనుకొని నేను ముందుకు వెళ్ళిన. దేవా నువ్వే చూడాలి, ఇది నాకెవ్వరు లేరు, ఎవరికి చెప్పినా వేస్ట్, అది నా ధైర్యం ఉండాలి దేవా, నువ్వే నాకు ఇవ్వాలని నేను 1,00,000 రూపాయలు పట్టుకొని పోయినా. అది 60,000కి అయ్యేది 75,000కి చేసిండ్రు. కొంచెమన్నా తగ్గియరా అని పెద్ద మనుషులను అడిగితే, మీకు ఒకరు పోటీ వచ్చిండ్రు కాబట్టి మేము తగ్గించేది లేదమ్మా అన్నారు. సరేలే దేవా నువ్వే ఉన్నావు, ఏమనాలో నాకు అర్థం కాలే. ఆడ మౌనంగా ఉండిపోయినా. మేము 4 యారన్లం. మా చిన్న యారాలు అంది, అసలు నీకు నోరు లేదా ఏమననీకి అన్నది. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను చూసుకుంటాడు అన్న ఆమెతో. ఆమె అన్నది, దేవుడు దేవుడు అంటున్నావు, ఏం చేసిండు, ఇంత రెంటు ఇంత ఇచ్చిండ్లు అని అంటే నీకు అననీకే నోరు లేదా అని ఎంతో ఎగతాళి చేసింది. సరే అనుకున్నా, నేను ఏమనలే అప్పటికి. మళ్ళీ ఆయనకు నాకు 3 గుంటలకు మేము 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చొచ్చిన. మళ్ళీ తర్వాత 1,00,000 రూపాయలు కట్టాలి. ఎట్లా కట్టాలి అని మా అమ్మాయి ఫోన్ చేసింది. సరే తెద్దాంలే అమ్మి కడదాము అని చెప్పిన. మా పెద్దమ్మాయి ఏం చేసింది, వేరే కాడ అడుక్కొని పోయి ఇచ్చొచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయింది. ఆయనకైనే డివైడ్కి గుద్దుకున్నాడు. గుద్దుకొని తలకాయ పలిగింది మొత్తం. అయితే ఏమంటుందంటే, ఈ పైసలు ఇచ్చిండ్రు కదా, మిగతా 50,000 ఇవ్వాలి. దానికి ఏమన్నది, వదినే మళ్ళీ నేను ఇంకా అమ్ముతున్నా, అంతా అమ్మేస్తా అన్నది. నేను అదే రేటుకి అయితే తీసుకోను, నువ్వు అప్పుడే అట్లా అన్నావు అని అంటే, సరే ఎట్లయితే అట్లాయే, నాకు అదే రేటు కావాలా అంది. పెద్ద మనుషులు అన్నారు, మేము అప్పుడు మాట్లాడకపోయింది తప్పు మాది, వాళ్ళు ఒప్పుకున్నారు. సరే దేవా నువ్వు ఉన్నావులే అనుకున్నా. అంటే మాకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు కుదబెట్టి మళ్ళీ 5 లక్షలు మళ్ళీ కట్టినాం. ఇంత గొప్ప నేను అనుకున్నానంటే, నాకు నేను అమ్మింది నేనే తీసుకోవాలి దేవా, ఎవరు రావద్దు నాకు అడ్డు అని చెప్పి నేనేం చేసిన అంటే, ఇది పోగొట్టొద్దు. మా పెద్ద అమ్మాయి సుత, అమ్మ నాన్న కోసం అమ్మినావు, నువ్వు తీసుకోవాలి దాన్ని, నువ్వు పోగొట్టొద్దు, నువ్వు ఎట్లనన్నా చేసి ఏదన్నా చేయాలని చెప్పి ఆమె అంటే, నేను కాదు నువ్వు సుత చేయాలి, కాకుంటే తర్వాత చూసుకుందామని అంటే ఆమె వేరే కాడ 3,00,000 రూపాయలు తెచ్చి ఇచ్చింది. అంటే దేవుడు గొప్ప దేవుడు అసలు. నాకైతే ఆయన చేసినవి అయితే ఎన్నో ఉన్నాయి అసలు. మా ఆయన చనిపోయిన కానించి నేను ఈ స్థాయిలో ఉండుడంటే దేవుని కృపనే అది. ఏది ఏమి మాట్లాడాలన్నా నన్ను మాట్లాడి నాతో మాట్లాడినాకనే వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ ఆమె చెప్పింది కరెక్టే, ఆమె చెప్తుంది అట్లా అబద్ధం ఆడదు, ఆమె చెప్పింది నిజమని పెద్ద మనుషులు 100 మంది. మళ్ళీ మా అమ్మాయి పోతే, అమ్మ తప్పు ఒప్పుకున్నారు వాళ్ళని నేను ఎన్నడో చెప్పాల్సింది ఈ సాక్ష్యం అసలు. కానీ నేను ఎందుకో ఆగిపోయినాను. ఇంకా కొన్ని కట్టేటివి ఉన్నాయి, అది మేము రిజిస్టర్ చేసుకోవాలని ఆగిపోయినా. ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా యేసయ్య నువ్వు ఉన్నావు అని నేను ఇదే ప్రార్థించుకుంటా. మా పిల్లల పట్ల నా పట్లనైనా మాకు దేవుడే ఉన్నాడు అసలు. ఏది చెప్పినా ఏది అయినా దేవుడే నాకు అండగా, నా దేవుడే నాకు తోడు. నేను అదే నమ్మి దేవునికి ఎంతో రుణపడి నేనున్నా, నా పిల్లలు నేను. అసలు ఇంత గొప్ప సాక్ష్యం నేనైతే అసలు చెప్పను అనుకున్నా నేను, కానీ నన్ను నిలబెట్టిండు దేవుడు. అసలు ఇంత చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.